ముఖ్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్కు సంబంధించి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ముఖ్యంగా రామాయణంని అవమానపరుస్తూ ఆయన చేసినటువంటి పదజాలం. అంతేకాకుండా 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి విభేదాలు సృష్టించే విధంగా మరోవైపు హిందూ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భగవంతులు అయినటువంటి రాముడిని దూషిస్తూ మాట్లాడడం అనే అంశం. ఈ 2 అంశాల విషయంలో ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఇటు హిందూ సమాజానికి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, మరోవైపు నార్త్ మరియు సౌత్కు సంబంధించినటువంటి ప్రాంతీయ బాధని తీసుకొస్తున్న అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా కేరళలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. కేరళ లిటరేచర్కి సంబంధించినటువంటి ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ కూడా ఆయనకు సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్లో వచ్చినప్పుడు ఒక కామెడీ స్కిట్గా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ రామాయణాన్ని కించపరుస్తూ కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి తీవ్రంగా సోషల్ మీడియాలో దుమారం రేపాయి. గత 20 రోజుల క్రితం ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం టెలికాస్ట్ అయిన తర్వాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెద్ద ఎత్తున ఈ వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాముడు లక్ష్మణుడు సీతను కూలీలుగా ఆయన ప్రస్తావించడమే కాకుండా ఆ నార్త్ నుంచి సౌత్కి రావడం, సౌత్లో ఉన్నటువంటి రావణుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటవీ జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పి సంబోధించడము, అంతేకాకుండా వాళ్ళు పనులు దొంగలించడానికి వచ్చినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి అంశాలన్నిటిని కూడా దాదాపుగా అటు హిందూ సమాజానికి సంబంధించినటువంటి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు రాముణ్ణి ఇలా పిలవడం కానీ ఆ విధంగా సంబోధించడం అనే అంశాలపైన కూడా తీవ్రంగా మండిపడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా తాజాగా భానుప్రకాష్ రెడ్డి టీడీటీ సభ్యులుగా ఉన్నటువంటి ఆయన 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ కూడా ఆయన ఇప్పటికే కేసు వేయడం జరిగింది. మొత్తం మీద ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపడం, అటు సోషల్ మీడియాలో వైరల్ అవడము, అంతేకాకుండా అందులో పదజాలం వాడుతున్న సమయంలో కూడా ఒక పార్టీని ఉద్దేశించి కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. అంటే 1 నేషన్ 1 కంట్రీ అనే అంశాన్ని కూడా ప్రస్తావించడమే కాకుండా అటు డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా క్రోడీకరిస్తున్నట్టుగా కూడా ఆయన సెటేరికల్గా ఈ పదాలను యూజ్ చేశాడనే అంశాలు కూడా ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నటువంటి